సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందుకి నేను ఇలా ఉన్నానంటే నాకు కూడా ఒక మెంటర్ ఉంటాడు. ఉన్నాడు లేదా? హ్యాపీగా ఉన్నప్పుడు సాయం చేసేటోళ్ళు కావాలా, ఇబ్బందులు ఉన్నప్పుడు సాయం చేసేటోళ్ళు కావాలా? ఎస్, అటువంటి మెంటర్ మా అందరి గురువు లాంటి వాడు, అడ్వైజర్. ఒకప్పుడు సినిమా ప్రపంచంలో హీరోగా వేలి టీవీ ఇండస్ట్రీలో సీరియల్స్ ఏవై ఉన్నాయో ఈ సీరియల్స్ మొట్టమొదటి తెలుగు సీరియల్ తీసిన మహానుభావుడు, దర్శకుడు, నిర్మాత. ఈరోజు టీవీ ఇండస్ట్రీలో లక్షలాది మంది బతుకుతున్నారు టీవీ సీరియల్ వల్ల. వారే మొట్టమొదటి సీరియల్. ఒకప్పుడు సినిమాలు ముద్దమందారం అవన్నీ కాకుండా ఈ మధ్యలో వచ్చిన F2 ఏంటది? వారెవరో కాదు, ఒక గొప్ప వక్త, గొప్ప స్పీకర్, మా అన్న ప్రదీప్ అన్న గారిని స్టేజ్ మీదకి పిలుస్తున్నాను చప్పట్లతో గట్టిగా. 1 2 1 2 3 అన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీతోని సో నౌ ఎగ్జాక్ట్లీ 1 అవర్ మీతోని ప్రదీప్ అన్న మాట్లాడతాడు. థ్యాంక్ యూ గంప. గుడ్ మార్నింగ్. అరే కామారెడ్డి అంటే ఎంత స్ట్రెంత్ అనుకున్నా ఇంతేనా? ఇప్పుడు ఓన్లీ బాయ్స్, గర్ల్స్ మాట్లాడద్దు. మీ స్ట్రెంత్ చూపించండి. గుడ్ మార్నింగ్. పర్వాలా, ఇప్పుడు గర్ల్ పవర్ చూపిస్తారు మా బిడ్డలందరూ. గుడ్ మార్నింగ్. సూపర్. ఎంత అదృష్టం ఉంటే లయన్స్ క్లబ్ లాంటి ఒక అంతర్జాతీయ సంస్థ పిల్లల కోసం, మీ మంచి కోసం, మీ భవిష్యత్తు కోసం ఇంత మంచి ఆడిటోరియంలో ఇంత పెద్ద పెద్ద స్పీకర్స్ అందరినీ పిలిచి ఈరోజు కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే ఇంపాక్ట్ అనే సంస్థ గంపా నాగేశ్వరరావు గారి దార్శనీయకతకి అంటే విజన్కి ప్రతిరూపం. 26 ఏళ్ల నుంచి లక్షల మంది జీవితాల్ని ఏమీ ఆశించకుండా చేసిన మహా వ్యక్తి గంపా నాగేశ్వరరావు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి తనకి. రాజకీయ నాయకులు ఓట్లు ఆశిస్తారు, మీ నుంచి తిరిగి ఆశిస్తారు. కానీ ఇట్లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇంపాక్ట్ లాంటివి, లయన్స్ లాంటివి, ఇలాంటి సంస్థలు మీరు జీవితంలో ఎదగాలని ఆశిస్తారు, మీకు తోడు నిలవాలని ఆశిస్తారు. నేను ఎందుకు 1-2 నిమిషాలు మాట్లాడుతున్నాను? ఒక్కరోజు మన కోసం మనం బతుకుదాం. ఆర్ యు ఆల్ రెడీ? ఎందుకు మన కోసం మనం బతకాలి? ప్రపంచం మొత్తం ప్రస్తుతం మన కోసం మనం బతకట్లా, పక్క వాళ్ళ కోసమే బతుకుతున్నాం. గ్యాలరీలో కూర్చున్నవాడు గెలాక్సీలోకి వెళ్ళేంత గొప్ప పేరు తెచ్చుకుంటాడు. కాబట్టి మనం అందరం ఎక్కడ కూర్చున్నాం, ఎప్పుడు వచ్చాం, ఎలా వచ్చామని కాదు. నేను గంపా నాగేశ్వరరావు కూడా విద్యార్థి దశలో ఇలా కూర్చుని ఇలా మోటివేట్ అయ్యి ఈరోజు జీవితంలో ముందుకు వచ్చాం. సో జస్ట్ ఇన్హిబిషన్స్ అంటే మొహమాటాలు, సిగ్గులు, వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడో, అరే వీడు పైన కూర్చున్నాడు మనం కింద కూర్చున్నాం, ఇవన్నీ వదిలేయండి. వచ్చారు ఇక్కడ హ్యాపీగా కూర్చోండి. మీరందరూ కూడా డిగ్రీలో ఉన్నారు, కామారెడ్డిలో చదువుతున్నారు. ఎంత గొప్ప వాళ్ళంటే మీకు ఇక్కడ కేవలం మొన్న ఏదో పరీక్ష పెడితే కామారెడ్డికి 25 ఉద్యోగాలు వచ్చినాయి. మనకి సత్తువ లేక కాదు, మనకి చేతకాక కాదు, మన శక్తి మనం తెలుసుకోలేక మనకి సరిగ్గా రిజల్ట్స్ రావట్లేదు. కాబట్టి ఈరోజు మీరందరూ మీ శక్తి తెలుసుకోవడానికి మనం ఈ అద్భుతమైన 1 డే వర్క్షాప్ ఈరోజు చేస్తున్నారు. ఈ వర్క్షాప్లో వచ్చిన మీ అందరికీ ఫస్ట్ చేయట్లేదండి, అందరూ చేయట్లేదండి. ఎంత దూరం పైకి, ఇది ఎక్సర్సైజ్, ఎంత దూరం వెనక్కి తిప్పండి, నిప్పి పుడుతూ ఉంటుంది, మెల్లగా తీసుకురండి, వీపు మీద కొట్టుకోండి. శబాష్, యూ డిడ్ ఎ గుడ్ జాబ్ బై కమింగ్. ఎంతమంది యూత్ ఉన్నారు, అంతమంది యూత్కి ఇక్కడ ప్రవేశం లేదు, మీకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంది. సో మీరు ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ కాదు, మిమ్మల్ని అందరినీ నేను ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్స్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకు ఎల్కేజీ స్టూడెంట్స్ అంటే ఏం చెప్పినా నేర్చుకుంటారు, ఎవరు కనిపించినా బెస్ట్ ఫ్రెండ్ అంటారు, చాక్లెట్ ఇస్తే థ్యాంక్ యూ అంటారు, ఇవ్వకపోతే ఏడుస్తారు కదా. ఎల్కేజీలో మనం నేర్చుకున్న ఒక రైమ్ మనందరం కలిసి పాడుదాం. మీ అందరికి ఇష్టమైందే ఆ రైము, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఓకేనా? అందరం కలిసి పాడదామా? ఆర్ యు ఆల్ రెడీ? సూపర్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, ఎక్స్ట్రాడినరీ.
ఆ డైమండ్ ఏంటంటే మనం చేర్చుకోవాల్సిన లక్ష్యం. ఆ డైమండ్ ఏంటంటే మనం వెళ్ళవలసిన గమ్యం. ఆ డైమండ్ ఏంటంటే మన అమ్మ నాన్న కళ్ళల్లో కనిపించే ఆనందం. ఆ డైమండ్ ఏంటంటే జీవితంలో మనం ఎదిగాము అని రేపీకి ఇచ్చే ఒక సర్టిఫికెట్. ఆ డైమండ్ రావాలి అంటే మీరందరూ ఎల్కేజీ పిల్లలు అవ్వాలి. ఆర్ యు ఆల్ రెడీ? నాకంటే గట్టిగా ఆర్ యు ఆల్ రెడీ? సూపర్. వెన్ ఐ సే యువర్ ఎల్కేజీ స్టూడెంట్స్, ఐ విల్ బికమ్ ఎల్కేజీ టీచర్. నేను క్లాస్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ కిడ్స్ అంట. మీరేమనాలి? సూపర్. షల్ ఐ స్టార్ట్ ది లెసన్? వెరీ గుడ్. ఏ ఫార్, బి ఫార్, సి ఫార్, డి ఫార్, ఈ ఫార్, ఎఫ్ ఫార్, జీ ఫర్ గన్, హెచ్ ఫర్ ఎన్, ఐ ఫర్ ఐస్ క్రీమ్. బాగుంటుంది కదా? మై సింపుల్ క్వశ్చన్, ఎంతకాలం ఇదే చెప్తాం? అమ్మ రోజు మ్యాగీ చేసి పెడితే మనకి ఇష్టం లేదు, నాన్న అదే హోటల్కి 2 సార్లు తీసుకుపోతే ఎప్పుడు ఇదేనా అంటాము. మనకి ఇష్టమైన హీరో అదే హీరోయిన్తో కలిసి యాక్ట్ చేస్తే వీడికి దప్ప ఎవడు దొరకలేదా అని కామెంట్లు చేస్తాము. మనం మాత్రం ఎంత పెద్దగా అయినా ఇంకా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చెప్తాం. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, కొద్దిపాటి తేడా మన ఆలోచన విధానంలో వస్తే పెద్ద తేడా మన జీవన విధానంలో వస్తుంది. ఎలా? మీరందరూ ఏ ఫర్ యాపిల్ అన్నారు కదా. యాపిల్ అంటే పండు, పండే కదా, తినే పండే కదా, ఎర్రగా ఉండే పండే కదా, తినే పండే కదా. ఎస్ ఆర్ నో? నేను కూడా ఏ ఫర్ యాపిల్ అంటున్నా, కానీ అది పండు కాదు, గ్యాడ్జెట్, ఐఫోన్. ఇంతే తేడా మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఎలా? న్యూలీ జనరేటెడ్ ఈక్వేషన్ చూడండి మీరు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జీ ఫర్ జీమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి అండ్ ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్. లైఫ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ ఫంక్షన్. ప్రతి సెకండు అదే చెప్పడానికి. ఇదే ఏం తీసుకెళ్ళి మనం ఒక యాక్టర్ పెడితే ఏ ఫర్ అల్లు అర్జున్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుపాటి రాణా అని చెప్పచ్చు. ఇదే ఏం తీసుకెళ్ళి ఒక ప్లేస్కి పెడితే ఏ ఫర్ అనకాపల్లి, బి ఫర్ బోయిన్పల్లి, సి ఫర్ చింతలపల్లి, డి ఫర్ దుల్లపల్లి అని చెప్పచ్చు. ఇదే ఏని మీరందరూ అన్న యాపిల్ పండుకే చెప్తే దాన్ని కూడా రీడిఫైన్ చేయొచ్చు. ఎలా? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బడా యాపిల్, సి ఫర్ చోటా యాపిల్, డి ఫర్ దుసరా యాపిల్, ఈ ఫర్ ఎవరిది యాపిల్, ఫ్రీగా వచ్చిన యాపిల్, గమ్మత్తైన యాపిల్, అమారా యాపిల్, ఇంద తీసుకో యాపిల్, జివ్వకు యాపిల్, కత్తిలాంటి యాపిల్, లవ్లీ యాపిల్, మధురమైన యాపిల్, నీకోసం యాపిల్, ఒకే ఒక్క యాపిల్, పసందైన యాపిల్, క్వాలిటీ యాపిల్, రుచికరమైన యాపిల్, సబ్సే అచ్చా యాపిల్, తీయనైన యాపిల్, ఊరించే యాపిల్, వెరీ టేస్టీ యాపిల్, వారేవా యాపిల్, ఎక్సలెంట్ యాపిల్, యువర్ డాక్టర్ యాపిల్, జబర్దస్త్ జర తినండి యాపిల్. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, జీవితం కంప్యూటర్ ఫంక్షన్ కాదు. కంట్రోల్-C కంట్రోల్-V అని కొట్టడానికి, కాపీ పేస్ట్ చేయడానికి. ప్రతి సెకండ్ కూడా అనిర్వచనీయమైన అద్భుతమైన ఒక మూమెంట్ ఉండాలి. ఈ మూమెంట్ నేను ఈ రోజున ఇక్కడ ఈ క్షణం మీతో పాటు స్పెండ్ చేస్తుంటే ఇది నా జీవితంలో ఒక ఫోటో ఫ్రేమ్ మూమెంట్ కావాలి, ఒక స్నాప్ షాట్ కావాలి, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కావాలి, ఒక యూట్యూబ్లో లైవ్ వీడియో కావాలి. నా జీవితం మొత్తానికి గుర్తుండేలా ఉండాలి. ఎస్ ఆర్ నో? అలా చెయ్యాలంటే మీరు జీవితంలో ఒక విషయం తెలుసుకోవాలి. మీ బ్రెయిన్లో 2 భాగాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ భాగం ఏం చేస్తుంది? ట్రాన్సాక్షనల్. మనం ఏ పని చేసామో అదే పని చేస్తూ ఉంటుంది. మీరు బైక్ నడుపుతూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు, కానీ బైక్ కింద పడరు. అమ్మ వంట చేస్తూ ఉంటుంది, వంటలక్క సీరియల్ చూస్తూ ఉంటుంది, అయినా వంట పాడు కాదు. అంతెందుకు ఎవడైనా నన్ను రాత్రి నిద్ర లేపి ప్రదీప్ సార్ 12వ ఎక్కం చెప్పండి అంటే 12 1 12 24 36 48 60 72 84 96 108 120 అని అప్రయత్నంగా చెప్తా. ఎందుకంటే చిన్నగున్నప్పటి నుంచి నేను అదే పని చేస్తున్నా కాబట్టి. ఇది మిమ్మల్ని ఏం చేస్తుంది? అరే ఎందుకురా కొత్త పని చేయాలి, మనకు వచ్చింది చేద్దాం, మనం ఇట్లాగే ఉందాం, నా కర్మింతే, నేనింతే అని ఆలోచింపచేస్తుంది. కానీ మీ రైట్ సైడ్ బ్రెయిన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ. కొత్తగా ఉండే ఆలోచన చేస్తుంది. ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ అంటే పండే ఎందుకు అవ్వాలి, ఇంకన్నా ఎందుకు కాకూడదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఎప్పుడైతే మిమ్మల్ని ప్రశ్నిస్తుందో మీలో చైతన్యం మొదలవుతుంది.
గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ఉదయిస్తే దాన్ని సూర్యోదయం అంటాం, చంద్రుడు ఉదయిస్తే దాన్ని చంద్రోదయం అంటాం, కానీ ఒక ప్రశ్న ఉదయిస్తే దాన్ని జ్ఞానోదయం అంటాం. The power of progress is on the power of questioning our own self. ఇలాగే చేయాలా, ఇలాగే ఉండాలా? అరే మీరేమన్నా గొర్రెలా? డ్ర్ బా అంటే వెళ్ళిపోవడానికి కాదు కదా. మనకి మన వ్యక్తిత్వం ఉంది కదా. నలుగురు నడిచే బాటలో నడిస్తే ఏమవుతుంది? వాళ్ళ వెనకాల మనం నలుగురిలో ఒకళ్ళు అవుతాం. కానీ నాకంటూ ఒక బాట ఉంటే ఆ బాట నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. బట్ అలా చెయ్యాలి అంటే ప్రపంచం మొత్తం నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు గంపా నాగేశ్వరరావు గారు నన్ను ఇక్కడ రండి అని పిలిచారంటే, ఒక గంట సేపు మీరెవ్వరూ మీ ఫోన్లు చూసుకోకుండా, బయటికి వెళ్ళకుండా, మీ మైండ్లో ఇంకో ఆలోచన రాకుండా మిమ్మల్ని ఆకట్టుకొని కట్టి పడేసి మీ జీవితానికి కావాల్సిన విషయాన్నంతా కట్టేసి మీకు ఇచ్చేసే అని నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎస్ సార్ నో? అనిల్ రావుపూడి నన్ను డైరెక్టర్గా పెట్టుకుని, ఆయన డైరెక్టర్గా నన్ను ఒక యాక్టర్గా పెట్టుకుంటే ఒకే డైలాగ్ అయినా సరే ఈయన పర్ఫెక్ట్గా చెయ్యాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎస్ సార్ నో? ఈ స్మార్ట్ జోడీలో నేను సరస్వతి గారు ఇద్దరం పార్టిసిపేట్ చేస్తుంటే ఓంకార్ మమ్మల్ని తీసుకున్నందుకు, స్టార్ మమ్మల్ని తీసుకున్నందుకు వీళ్ళు బెస్ట్ పర్ఫార్మర్స్ అవ్వాలి, వీళ్ళ వల్ల 10 మందికి మంచి జరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. చేస్తారా లేదా? అలాగే మీరు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్తో వచ్చారు ఇక్కడికి. ఈ రోజంతా సూపర్గా ఉండాలి, మేము నేర్చుకోవాలి, దిస్ డే షుడ్ బి ద బెస్ట్ లర్నింగ్ డే అనే ఎక్స్పెక్టేషన్తో వచ్చారు. అలాగే మీ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీ మీద కూడా 10 మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అమ్మకు ఉంటుంది, నాన్నకు ఉంటుంది, రేపు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగస్తుంటుంది, వ్యాపారం చేస్తుంటే కస్టమర్ నుంచి ఉంటుంది, సమాజం నుంచి ఉంటుంది, అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు.